ఈ వీడియో ఏంటంటే వీకెండ్ ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. నాకు నచ్చినట్టు చెప్తాను, ఎట్లుంటే అట్లా చెప్పేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసే ప్రయత్నించండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అసలు బిగ్ బాస్ టీం అయితే చాలా ప్లాన్ చేశారు. అసలు ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళకి గడువులు పెట్టడం కానీ ఇవన్నీ చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. పిఆర్ టీం అందరూ కానీ బాగా ప్రయత్నిస్తారు. అసలు నాగార్జున సార్ హోస్టింగ్ చాలా ఫైర్గా ఉంటుంది అనుకున్నాం, బట్ అంతగా ఏం లేదు. వీడియోస్ అయితే చూపించారు, బట్ అంతగా ఏం అనిపించలేదు నాకు. అసలు ఆడియన్స్ జెన్యున్గా ఓట్ చేసినారా లేదా ఇవన్నీ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. రెండు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసరికి ఇక్కడ కింగ్డమ్ సాంగ్ అయితే వేసినారు అనమాట. నాకు అప్పుడే అర్థమైంది, కింగ్డమ్ సాంగ్ వేస్తేనే అప్పుడే నాకు అనేది అర్థమైపోయింది. ఈరోజు ఏమో రగిలే సాంగ్ వేస్తేనే అర్థమైపోయింది. 5 ఎపిసోడే ఉంటుంది అనుకున్నా, బట్ అంతగా ఏం లేదు, అంత ఊహించినంత ఏం లేదు. బట్ కొన్ని ఉన్నాయి. కళ్యాణ్ గురించి కానీ, రమ్య గురించి కానీ, వీళ్ళందరి గురించి అయితే ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి రగిలే సాంగ్ వేశారు ఈ పొద్దు. అయిన తర్వాత వచ్చేసి ఆడియన్స్ మీకు నచ్చిన కంటెస్టెంట్ పేరు చెప్పండి అంటే వాళ్ళు ఆడియన్స్ అనుకొని ఇమాన్యుయల్ అండ్ గౌరవ్ గుప్తా అన్నారు. ఇమాన్యుయల్ అండ్ గౌరవ్ గుప్తా. ఇంకొక అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చిందండి, ఎవరో ఫేవరెట్ అమ్మాయి. తనకి ఫేవరెట్ సుమన్ శెట్టి గారు ఇమాన్యుయల్ అంట. సుమన్ శెట్టి అంటే చాలా బాగా ఆడుతున్నాడు, చాలా ఇష్టం అని చెప్పారు. నెక్స్ట్ నాకు సార్ వచ్చేసరికి ఈరోజు ఆడియన్స్కి ఓటింగ్ పెడుతున్నాం. ఫుల్ బాగా చేయండి ఆడియన్స్. మీకు నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు చేయండి, నేను ఎప్పుడు చెప్తానో మీరు అప్పుడు చేయండి ఓట్ అనేది అని చెప్పేసి అవేమో ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేసారనమాట. నెక్స్ట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు సోమవారం నుంచి గురువారం వరకు చూసేశారు. శుక్రవారం ఏం జరిగిందో చూద్దామా, వెళ్ళిపోదామా అంటూ నాకు సార్ మన టీవీలోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. అక్కడ దివ్య వర్సెస్ ఆయిషా మొదలుగానే వీడియో దివ్య వర్సెస్ ఆయిషా చూస్తాం మనము. అసలు ఫస్ట్ నార్మల్గా పోతుంటుంది అనమాట వీడియో. నార్మల్గా పోతుంటే చపాతీస్ తిక్కుతుంటారు. తనకి రాదంట ఆయిషాకి. నేను నేర్చుకున్న చపాతీ చేసేదంటే దివ్య గారు అయితే వద్దంటారు. ఎందుకంటే నేను ఫుడ్ విషయంలో రిస్క్ తీసుకోలేదు, కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి కావాలంటే రాండి నేను నేర్పిస్తా అన్నారంట. అందుకని తను ఫీల్ అయ్యి గొడవ పెట్టుకున్నారు. అదైన తర్వాత డిమాండ్ పవన్ మిస్అండర్స్టాండ్ చేసుకొని అక్కడ చపాతీ లేదనుకున్నాడు, ఒకటి ఉంటే గౌరవ్ గుప్తాది అనుకున్నాడు. బట్ అది అతను తినేసాడంట, అది ఆయిషాదంట. మనం క్లియర్గా చూస్తాం ఎపిసోడ్లో. ఆయిషా తినలేదంట. అప్పటికే తను మిస్ అయ్యి చెప్పినాడు, బట్ అది ఆయిషా డిమాండ్ పవన్తో కూడా గొడవ పెట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి బయటకు వచ్చి ఈవిడ ఆయిషా గారు బయటకు వచ్చేసి రొట్టె అయితే కాలింది, మరి నేను చేస్తే మీకు ప్రాబ్లం ఉంటుంది, వేరే వాళ్ళకి ఇట్లా కాల్చినారు కదా, నాకు ఇష్టం కాలని చెప్పినారు. అక్కడ దివ్య గారికి పోయి చెప్తే దివ్య గారు అనుకొని నేను చేయలేదమ్మా, నాకు స్టెఫ్ వాళ్ళు చేశారు, నువ్వు నన్ను అడిగితే ఎట్లమ్మా అంటే నువ్వే కదా రెస్టారెంట్ మేనేజర్ అని ఆయిషా గారు దివ్య గారికి అయితే చెప్పారు. బట్ దివ్యనిక్త గారు అయితే అదేమంటారు రొట్టి రీప్లేస్ చేసేసి సుమన్ శెట్టి గారితో ఇప్పించి పంపించారు. సుమన్ శెట్టి గారు వచ్చి అమ్మ చెల్లి రొట్టి నేనే చేశానమ్మా తినమ్మా అంటూ పాపం ఎంత బాగా అడుగుతున్నారు. ఇక్కడ అదైన తర్వాత ఇక్కడ సాయి ఆయిషా అన్న అది నువ్వు నా ప్రాబ్లం నువ్వు కాదన్నా ఆమె అన్న, వద్దులే అన్న ఉన్నిలే అన్న అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ డిస్రెస్పెక్ట్ సౌండ్స్ అయితే వద్దులేండి అంటున్నారు ఇక్కడ. అదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అదైన తర్వాత మళ్ళీ మిడ్ నైట్ వచ్చేసరికి తనే ఆయిషా గారు వచ్చి దివ్య గారికి అయితే నిఖిత గారికి సారీ చెప్పారు. అసలు నేను అంతా హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏమేమో అనేసాను, చాలా సారీ చెప్పేసి అంతా బాగా హక్ చేసుకొని అది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ మొదలైంది. ఇక్కడ టాస్క్ పేరు వచ్చేసి ద హెరిటేజ్ ప్యూరిటీ పాత్వే. దాంట్లో టీమ్ ఏ విన్నర్స్ అయ్యారు, గౌరవ్ టీం. అయిన తర్వాత
నెక్స్ట్ ఇక్కడ ఆ, ఆ, నాగార్జున సార్ వచ్చేసారు. శుక్రవారం ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు శనివారం ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. మన టీవీలోకి వెళ్ళిపోయిన తర్వాత సంజన గారు బండిలో పెట్రోల్ వచ్చేసింది సార్ అన్నది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ అందరూ ఇతనికే సపోర్ట్ చేస్తున్నారు, అందరూ క్లోజ్గా ఉన్నారు కదా, దువ్వాడ మాదిరి గారు, ఆవిడ రమ్య, వీళ్ళంతా, అందుకని. నెక్స్ట్ అప్రిషియేషన్ చేశారు సుమన్ శెట్టి గారికి మరియు గౌరవ్ గుప్తా గారికి. నిజంగా గౌరవ్ గుప్తా గారు అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్థమైంది. ఎప్పుడైతే ఆయన నిఖిల్ నాయర్ గారితో ఫైట్ చేశారో అప్పుడే అర్థమైంది శాండ్ బ్యాగ్ టాస్క్లో. సరదాగా సుమన్ ఆ కాఫీన్ సరదాగా నాకు సార్ సుమన్ ఆ కాఫీన్ లోపల ఎలా చెప్పావయ్యా గౌరవ్ గుప్తాకి, నార్మల్గానే తెలుగు మాట్లాడితే అర్థం కాదు, నువ్వెలా చెప్పావయ్యా అంటే అందరూ వీళ్ళు ఇమాన్యువల్ వీళ్ళంతా అనుకొని సార్ తను గౌరవ్ నక్కుంటూ నార్మల్గా ఫన్నీగా సార్ తను గౌరవ్ వాకీ టాకీ యూజ్ చేసి మాట్లాడుతున్నాను అని అంత అదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సుమాన్కి అప్రిషియేషన్ చేశారు. ఇప్పుడు దాకా నాకు సార్ వచ్చేసరికి ఇప్పుడు దాకా నేనైతే ఆడియన్స్తో మాట్లాడుతున్నాను, నీ ఫ్యాన్ ఎవరు దుబాయ్ నుంచి వచ్చేసింది, దుబాయ్ నుంచి బిగ్ ఫ్యాన్ అంట మీకు అంటే దుబాయ్ ఆమె వచ్చేసేసరికి సుమాన్ హాయ్ అన్న అంటే చెప్పమ్మా అంటే అన్న చాలా బాగా ఆడుతున్నావు అన్న, ఇలానే ఆడు అని అప్రిషియేషన్ ఫుల్ మోటివేషన్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసరికి తగ్గేదే లేదు అంటున్నారు సుమన్ శెట్టి గారు అయితే. నెక్స్ట్ వచ్చేసరికి అందరినీ వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నారు అంటే చాలా బాగున్నాం సార్ అంటున్నారు. నెక్స్ట్ నాకు సార్ ఆయిషా ఎలా ఉంది హౌస్ అంటే ఆయిషా చాలా బాగుంది సార్ అన్నది. నెక్స్ట్ నాకు సార్ వచ్చేసరికి తమిళ్ బిగ్ బాస్ కింద బాగుందని ఫన్నీగా అడిగారు, బట్ ఆవిడ కూడా రెస్పాండ్ ఇచ్చారు, ఎస్ సార్ ఆ సీజన్ కింద ఈ సీజన్ చాలా బాగుందని. ఈ పర్టికులర్ వర్డ్ అయితే నాకు నచ్చింది అనమాట. నిఖిల్ చెప్పారు నాకు సార్ వచ్చేసరికి నిఖిల్ ఏంటయ్యా కేరళ నుంచి నడుచుకొని వచ్చేసింది, హైదరాబాద్కి నడుచుకొని వచ్చేసినట్లుంది అని అన్నది అనమాట నిఖిల్. నెక్స్ట్ ఎస్ సార్ చాలా బాగుంది అంటే నాకు సార్ చాలా బాగా ఆడుతున్నావు, ఇలానే ఆడు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ సార్ ఎస్ సార్ బాగా ఆడుతున్నాను, బట్ కొన్ని ఏమంటారు వాల్యూస్ అయితే అర్థమవుతున్నాయి, ఫుడ్ వాల్యూ కానీ పేరెంట్స్ వాల్యూ ఇదంతా అర్థమవుతుందని అన్నారు. ఈ రమ్య మోక్ష గారు ఎలా ఉందమ్మా హౌస్ అంటూ నాకు సార్ అంటున్నారు, ఎలా ఉందమ్మా హౌస్ అంటే చాలా బాగుంది సార్, చాలా బాగా తింటున్నా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా అంటే చాలా బాగుందా చాలా బాగున్నాడా అని ఫన్నీగా అడిగారు. అంతే డిమాండ్ పవన్తో ఎక్కువ మాట్లాడుతుంది కదా ఈ రోజుల్లో, అందుకు అలా అన్నారనమాట. అందరూ నవ్వారు హౌస్ మేట్స్ సార్ అనుకొని. మీరెందుకు అలా నవ్వుతున్నారంటే ఈవిడ దువ్వాడ మాధురి గారు అనుకొని పవన్ నచ్చాడంట అందుకు నవ్వుతుంది అన్నారు గారు. చాలా బాగుంది సార్, ఇప్పుడు దాకా బాగుంది, ఇప్పుడు నుంచి చెప్పలేమన్నది. నెక్స్ట్ వచ్చేసరికి సాయి ఎలా ఉంది అంటే చాలా బాగుంది సార్, చాలా కాంపిటేటివ్గా ఉంది హౌస్ అన్నారు. ఇదైతే నాకు నచ్చింది, కాంపిటేటివ్ వర్డ్ చాలా నచ్చింది నాకు. చాలా కాంపిటేటివ్ ఉంది, గోల్ అయితే బాగా వేసేసావు కదా అంటే థ్యాంక్ యూ సార్ అన్నారు. అప్పుడు సరదాగా నాకు సార్ అయితే గోల్కొండ హై స్కూల్ లాగా ఉంది కదా అన్నారు. నెక్స్ట్ గౌరవ్ ఈ డైలాగ్ వేశాడు, నరసింహారెడ్డి ముఖ్య అని కదా పీకేస్తే పీక కోస్తా, ఇది చాలా బాగుంది ఈ డైలాగ్. ఇక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే 5 crores ఇచ్చారు భయ, 5 crores ఎవరికి వీళ్ళకి వైల్డ్ కార్డ్స్కి వాళ్ళకి పవర్ ఇచ్చారు కదా వచ్చే ముందు హౌస్లో. నాకు సార్ అయితే అది వాళ్ళ పవర్కి డిజర్వ్డా అన్డిజర్వ్డా అనేది వీళ్ళు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అదే ఫస్ట్ వారం నుంచి ఉన్నారు కదా ఫస్ట్ వారం నుంచి ఉన్నారు కదా, వాళ్ళైతే డిసైడ్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ డిజర్వ్డ్ అయితే ఒకవేళ ఆ పవర్ ఉంటుంది లేదా లేదు అది ఆడియన్స్ ఓటింగ్ చేస్తారు, ప్లస్ వీళ్ళు అది కరెక్టా లేదని చెప్పాలన్నమాట. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఒక వైల్డ్ కార్డ్కి కేవలం 2 మాత్రమే డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని ప్రకటించడానికి ఉంటుందన్నమాట. ఫస్ట్ మాధురి గారు నాకు సార్ తను ఇంట్లో ఈ యొక్క గోల్డెన్ బజార్ పవర్
తను ఈ ఇంట్లోకి రావడానికి ముందు తనకైతే ఒక గోల్డెన్ బజర్ పవర్ అయితే ఇచ్చేసారనమాట. తనకి డిజర్వ్డ్ అన్డిజర్వ్డా అంటే సంజన గారు అయితే డిజర్వ్డ్ అన్నారు, బట్ ఆడియన్స్ ఓటింగ్ వచ్చేసరికి అన్డిజర్వ్డ్ అని వచ్చింది. సో అదంత దువ్వాడ మాధురి గారికి అయితే పవర్ వెళ్ళిపోయింది, రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం 40% నో, 60%, 40% ఎస్, 60% నో వచ్చింది. సో దీనికైతే పోయింది. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. వీడియో చూపించారు కళ్యాణ్ వర్సెస్ మాధురి గారు. అదే నార్మల్ కూర్చొని లేకుంటే నిలబడి ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లం అంటారు కదా, కూర్చొని నిలబడి ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటే ఆ వీడియో చూపించారు. ఆ వీడియోలో మాధురి గారు చాలా బాగా అనిపించినారని నాకు సార్ అన్నారు. బట్ ఎటకారం తగ్గించుకోవాలి, వాయిస్ అనేది అలా టోన్ అనేది అలా రాకూడదు, బాగా మాట్లాడాలని వార్నింగ్ అయితే ఇచ్చేసారనమాట మాధురి గారికి. ఆడియన్స్ ఓట్ ప్రకారం నిఖిల్ కూడా క్యాప్టెన్సీ కంటెండర్గా డిజర్వ్ కాలేదు. ఇమాన్యుయల్ అండ్ ఆడియన్ ఫస్ట్ అయితే నిఖిల్, నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్కి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని ప్రకటించడానికి కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వచ్చారు. ఇద్దరు నో అని చెప్పారు. ఆడియన్స్ ప్రకారం తనకు కూడా క్యాప్టెన్సీ కంటెండర్గా అర్హత లేదని చెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రమ్య బాగుంది. నెక్స్ట్ రమ్య డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అనే దానికి రాము వచ్చాడు. రాము వచ్చి తనకి ఏం పవర్ అని అడుగుతున్నాడు. అసలు పవర్ తెలియకుండా ఎలా ఉన్నావు బ్రో హౌస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్ ఓట్ ప్రకారం రమ్య ఫుడ్ పవర్కి డిజర్వ్డ్. ఎందుకంటే తినేమని చెప్పాడు రాము. ఫస్ట్ తనైతే ఎప్పుడైతే ఆ ఫుడ్ పవర్ వచ్చిందో సుమన్ శెట్టి గారిని తీసుకుంది, తనకి హెల్త్ బాగాలేదు, ఆ మాటలతోనే మేము కన్విన్స్ అయిపోయామని చెప్పేసింది అనమాట. ఆ మాటలతో మంచిగా అనిపించిందని అందరూ ఆడియన్స్ అందరూ ఓట్ ఇచ్చేసరికి తనకి ఫుడ్ పవర్ అలానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ వర్సెస్ రమ్య గారు అమ్మాయిలు పిచ్చోడ వీడియో అయితే చూపించారనమాట. నాకు తనుజ కాబట్టి ఊరుకో ఉంది, నేను నింటే అక్కడ ఆ ప్లేస్లో నేను నింటే కాలు కింద తొక్కేవాడిని, అమ్మాయిలు టచ్ చేస్తే అది అంటున్నారు. అదే నెక్స్ట్ అది కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి చూపించారు. అది రమ్య చూసి షాక్ అనమాట. అసలు ఇద్దరు ముందర చూపించేదానికి అప్పుడు టైంలో కళ్యాణ్ ఏమంటాడు అని భయపడ్డారు. బట్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఇంత జరిగిందని నాకు తెలుస్తారు అన్నారు. అది నార్మల్గానే తీసుకున్నారు. రమ్య తనుజ మీద నువ్వు చేయడం నాకు నచ్చలేదంటే ఓకే నెక్స్ట్ టైం నేను చేయనని చెప్పేసి పోయారు. రమ్యకి వార్నింగ్ ఇచ్చాను నాకు సార్, అమ్మాయిల పిచ్చోడు అనేది తప్పు కదమ్మా, ఆ వర్డ్ అనేది తప్పు కదమ్మా అని చెప్పేశారు అనమాట. ఆడియన్స్ ఓట్ ప్రకారం కళ్యాణ్ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది 47% నో అని వచ్చింది, 53% అని ఎస్ అని వచ్చింది. ఆల్మోస్ట్ 50-50%. నెక్స్ట్ రీటర్న్ పవర్ని కన్ఫ్యూజన్ రూమ్లోకి రమ్మన్నారు. వీళ్ళు ఏందో నాకు అర్థం కాదు సామి, వీళ్ళైతే అర్థం కాదు సామి. నాకు ఒకరు చూస్తే ఐ లైక్ హర్ అంటారు, ఐ లైక్ హిమ్ అంటారు, ఏందో అర్థమే కాలేదు నాకైతే. ఆ లైక్ అసలు చెప్పొచ్చు కదా లవ్ ఉంటే. ఈయన డిమాండ్ పవన్ వచ్చి రమ్య చెప్తుంది కదా నువ్వు లవ్ ఆడడానికి వచ్చావు హౌస్కి అనేది, ఆ వీడియో అయితే చూపించారనమాట. అది చూసిన తర్వాత రీతు ట్రయింగ్ టు అవాయిడ్ పవన్, అది లైవ్లోనే క్లారిటీగా క్లుప్తంగా అయితే చెప్పేసింది అనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియో గురించి చూపించారు. తనైతే రమ్య మోక్షం అనుకొని నువ్వేమన్నా లవ్ చేస్తున్నావు తనని చెప్పంటే ఆ పక్క నుంచి జెన్యూన్ ఉందా లేదా అని తిని అడిగాడు. బట్ ఆ వీడియోకి క్లారిటీగా అడిగారు. ఫస్ట్ నాకు సార్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మీరు ఏమన్నా జెన్యూనా కాదా అసలు చెప్పండి అంటే మేమిద్దరు జెన్యూనే అంటారు. ఇప్పుడు రీతు చౌదరి అయితే మారుతుంది అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఇషా ఈ తిను కూడా ఆడియన్స్ ప్రకారం డిజర్వ్డే పవర్కి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాని కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచారు. ఇది ట్విస్ట్ అంటే వీడియో ప్లే చేశారు.
కళ్యాణ్ గురించి మాధురి అండ్ రమ్య గారు మాట్లాడేది, తను పులిహోర కలిపే వచ్చాడా లేదంటే హౌస్కి, అసలు నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. ఇంకొక వీడియో ప్లే చేశారనమాట, తిని కూడా ట్రై చేస్తుంది, బట్ ఇండైరెక్ట్గా చేస్తుంది. అది నాకు పర్సనల్గా అనిపించింది, ఆ వీడియోలోనూ అలాగే ఉంది. బట్ ఏమో ఆడియన్స్ ప్రకారం తనుజ అయితే జెన్యున్గానే చెప్పినది అయితే జెన్యున్గానే ఉందంట, నాకైతే అలా అనిపించలేదు. నెక్స్ట్ నాగ్ సార్ డిస్కస్ చేసుకోవాలని చాలా ఉన్నాయి. ఇమ్మాన్యుయల్కి అయితే ఇప్పుడు పగిలిపోద్ది, గోల్డెన్ స్టార్ వచ్చానని కళ్ళు బాగా నెత్తికెక్కినట్టున్నాయి అని సరదాగా అన్నారు. బట్ సరదాగా సీరియస్గా అన్నారు ఫస్ట్, బట్ అది ఎట్లా తెలియదంటే సరదాగానే బిగ్ బాస్ అడిగినవన్నీ పంపిస్తున్నారని వెటకారమ్మా అంటే, లేదు సార్ నేను చికెన్ అడిగా ఏంది పంపించలేదు కదా సార్ అంటే, అమ్మాయిలు పంపించేశారు కదా అని సరదాగా మాట్లాడారు అనమాట. దేవతల్ని పంపించారు కదా అని. ఇక్కడ అవును సార్ పంపించేసరికి పంపించారు, ఇద్దరినైతే పంపించారు అన్నారు. నెక్స్ట్ వచ్చి నాకు సార్ అప్రిషియేట్ చేశారు ఇక్కడ ఇమాన్యుయల్ కనుక ఎంటర్టైన్మెంట్ ఓటింగ్ పెడితే సుమన్ లాగా 90% పైన వస్తే మీకైతే పార్టీ ఉంటుందన్నారు. 90% పైన అయితే వచ్చేసింది అనమాట ఆడియన్స్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లాస్ట్లో దివ్య అండ్ మాధురి గారికి పోటీ పెట్టారనమాట, ఎవరైతే రేషన్ మేనేజర్గా అర్హతలు కదని. ఇక్కడ మీకు ఒక పాయింట్ రైజ్ అవ్వచ్చు అనమాట. మాధురి గారి కింద దివ్య గారే చాలా బాగా పాయింట్ మాట్లాడారు కదా, బట్ తను ఎవరు దివ్య గారు అయితే రేషన్ మేనేజర్గా 1 వీక్ ఉన్నారు, తనకు తెలుసు. మాధురి గారు అయితే 1 వీక్ అయింది వచ్చి, సో మాధురి గారు అయితే వచ్చి 1 వీక్ అయింది, సో తను ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పింది కాబట్టి తనే రేషన్ మేనేజర్గా ప్రకటించారు. హౌస్ఫుల్ అయితే ఒప్పుకున్నారు తను రేషన్ మేనేజర్గా. లాస్ట్లో ఫన్నీగా అయితే ఎండ్ అయింది అనమాట. లాస్ట్లో అయితే ఫన్నీగానే ఎండ్ అయింది ఎపిసోడ్ అయితే. పుషప్స్ టాస్క్ ఇచ్చారు ఇమాన్యుయల్కి, 11 పుషప్స్ చేశాడు. అండ్ ఆయుష్ అని లిఫ్ట్ చేసేదనమాట పైకి, 16 times లిఫ్ట్ చేశాడు. సో ఇలా అయితే ఎపిసోడ్ అయితే ఫన్నీగా ఫుల్ క్లారిటీ క్లుప్తంగా అయిపోయింది అనమాట. ఓకే, మీకు పాయింట్ రావచ్చు, వీడియోలు అన్ని చూపిస్తే ఏమొస్తుంది, అసలు బర్నీ గారు అయితే దీంట్లోనే తక్కువ అయిపోయింది ఓటింగ్, ఏమో చెప్పలేం. ఈ వీడియో ప్రకారం నన్ను అడిగితే వాళ్ళకి వీడియోలు చూపించినందుకు వాళ్ళు జెన్యున్ ప్లేయరా లేదా అనేది వాళ్ళకి అర్థమైంటుంది ఆడియన్స్ ఓట్ ప్రకారం. సో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీక్ నుంచి గేమ్స్ అంటూ ఫుల్ హైలో ఈ సీజన్ అయితే ఎక్కడెక్కడ పోతుంది ఊహించుకోవడానికి, ఎక్కడెక్కడ పోతుంది. ఫుల్ హై ప్రెషర్ పెంచడానికే ఆ వీడియోస్ అయితే చూపించారు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో ఓ ఫర్ ద బెస్ట్, మనకి గేమ్స్ ఆడి వాళ్ళు విన్ అయితే మనకి కావాల్సింది. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. లైక్